ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా? ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం? అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ, మరి ఈ నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి, ఎంత దుర్మార్గంగా మఫ్టీలో వచ్చి పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడా? వీళ్ళు పోలీసు వాళ్ళా లేకపోతే నిజంగానే దొంగలా? మాకేం తెలుసు, కిడ్నాపర్లా? ఎవడో మాకేమెరక. నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి. ఇంకొక మాట, మా కందుకూరు రైతులు, మా ముచ్చర్ల రైతులు, యాచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే మాట ఇచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రాగానే భూములు తిరిగిస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి, ప్రకటించండి, వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా జరిగింది కాదు, నిన్న మొన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడరండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తనలాడి మొత్తానికి చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది. కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా, తిరగబడరా? పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే మరల పడదా? 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు. ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న. నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్, ఐజీ ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండే, దాడి జరగలేదు అంటుండు. కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు, దాడి అనద్దానిలే, దాడి జరగలేదు అన్నాడు. నాకేం కాలేదు, దాడి జరగలేదు అన్నాడు ఆయన. మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు? ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు, దాడి ఏం కాలేదంటాడు. ఈయన దాడి జరిగిందంటాడు. కుట్ర ఎక్కడిది అప్పుడు? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నాను నేను. మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు ఎడవేయినరు, పోలీసులు ఎడవేయినరు. ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరా? నేను ఒక్కడు కనబడలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కర, దాని పేరు మీద బలవంతం చేసి
వీళ్ళు మర్యాదగా ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కరా చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర. మరి ఇది మాకు ఇప్పుడు ఇంకోటి సురేష్ మా నాయకుడు ఎస్, నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్. మరి సురేష్ భూమి పోతుంది కొట్లాడా? సురేష్ అడగద్దా? నోరు మూసుకొని కూర్చోవాలనా? తప్ప అది కూడా? సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప? వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాకు కాకపోతే ఇంకొని చెప్పుకుంటాడు. వచ్చిండు చెప్పుకున్నాడు, ఆయన ఒక్కడు రాలే, 50-60 మంది రైతులు వచ్చిండ్రు. ఇక పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టమని నేను ఎందుకు వద్దంట? సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని నేను ఎందుకు వద్దంట? పెట్టుకో. మొన్న 40 నిమిషాలు చెప్పినా కాగా సీఎం వాడో పిచ్చోడు, 40 నిమిషాలు చెప్పిన. ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన, ఏం చేస్తావో చేసుకో అని చెప్పిన. ఇంకేం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా అయ్యి మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి? ఏమన్నా ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు? ఊకే ఒకటేనా? ఇక ఇంకోటి బ్రదర్, నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు. 11-12 నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి. అరే ఓ రోజు కాళేశ్వరం స్కాము, ఓ రోజు ట్యాపింగ్ స్కాము, ఓ రోజు డ్రగ్స్ స్కాము, ఓ రోజు ఇంకో స్కామ్. ఇవేనా ఊకే కథలిగా? రైతులేంది, వాళ్ళ కోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారెంటీలు ఏడదొచ్చినాయి. దీని గురించి అడుగులు లేదా మీడియా కూడా? మేము తేరగా దొరికినా మమ్మల్ని అడుగుతారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? మీరు ఎవరు బ్రదర్? ఓకే, మేము అగ్రెసివ్ పోతలో నువ్వు అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళు అంటారు. మరి మేమేం చేయాలి? కేసులు పెట్టవాటి మేము అగ్రెసివ్ బ్రదర్, మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ పోతాం. కానీ మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది, ఇంకా అగ్రెసివ్ పోతాం, తొందరపడదు. ఓకే ఓకే, డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచెర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. నిన్న మా నాయకులు మధుసూనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పట్నం నరేందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోతే, మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరూ పోతే అరెస్ట్ చేశారు. తప్పకుండా పోతాం. ఆ లగిచెర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం, ప్రత్యక్షంగా ఉంటాం. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళ అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను చూసిన LHPS వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నా. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వెల్కమ్ చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా, వాళ్ళకి అండగా నిలబడతా, మా పార్టీ నిలబడతా. ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు. ఒక రైతుని నేను ఇంటర్వ్యూ ఇచ్చిండు అక్కడ. ఇందులో ఒక బీఆర్ఎస్లో లేవు, కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, అందరి ఉన్నాయి, పొలాల కాడ పార్టీ లేందా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు, మీరు చూడండి వీడియో. ఒక మెజారిటీ కూడా కాంగ్రెస్కి వచ్చిందట ఆ ఊళ్ళో. మరి ఎనీవే థ్యాంక్ యూ, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఈ ఫార్మా విషయంలో మాత్రం తప్పకుండా ఎస్ ఈమని భయ్ నేను వద్దన్నా. నేను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాలి అదే ముచ్చట, అది కాదు. నేను ఒక్క మాట అడుగుతా రాకేష్, నేను పోయి కేంద్ర మంత్రిని కలుస్తానేమో బీజేపీలతో కాళ్ళబేరాలి. మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా, నువ్వు గవర్నర్ కలవచ్చుగా, నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. గవర్నర్ నిన్నమన్నట్టు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళబేరానికి పోయినట్ట? అయ్యా అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి, అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు. అది చెప్పు పోయి, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో. నేను చెప్పిన మీరు ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి, నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా పోయి. మీరు పోకముందే పోయిండని రాస్తే ఎట్లా? మీరు మా అన్న పోయిండు, నేను పోలే. అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా? ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు, అది కూడా చూడరా మీరు ఆఖరికి? నేను పారిపోయినాను రాస్తారు. ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా, అది కూడా తప్పేనా? పక్క బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం. మీరు రాస్తూనే ఉండరు దయచేసి, మీరు రాసుడు బంద్ చేయకూరి. థ్యాంక్ యూ. ఆయనకు అవగాహన లేదు, ఆయన ఎప్పుడైనా వస్తే నేను మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను. ఏమంటారు? అదే ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, టీ హబ్ అండ్ స్టార్ట్అప్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా అని కూడా చెప్పిండు. ఇక నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఎక్కడేం మాట్లాడతారో ఎవరికి తెలియదు, కానీ కొడంగల్ గురించి మాట్లాడదాం. ఇంకో రోజు మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు మలుపుతారు మళ్ళీ.
ఇక ఇది చేద్దాం ఇరాయలేదు కానీ 56లో ఏర్పడ్డ తర్వాత అంతకు పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆలోచనతో భారతదేశము స్వావలంబన సాధించాలి అన్ని రంగాల్లో అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో ఆలోచనతో ఆనాటి స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది. అందులో భాగంగా పంచవర్ష ప్రణాళికలు, అందులో భాగంగానే వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులతో సలహాలు సూచనలు ఇవన్నీ తీసుకొని స్వావలంబన